ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఐస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మనకి ట్రేడింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన కాయిన్స్ ఆల్రెడీ కొంతమందికి యాడ్ అయ్యి ఉంటాయి. అందరికీ చూసుకోండి. ఇది మనకి మెటామాస్క్ వాలెట్ నేను చూపించేది. ట్రస్ట్ వాలెట్లో కూడా మీకు ఇలాగే కనపడుతుంది. నేను మీకు ఈ అమ్ముకునేది ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్ నుంచి వాలెట్ నుంచి దీన్ని అమ్ముకోవడానికి ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ కాయిన్స్ మనం ఎక్స్చేంజ్లోకి పంపించుకొని అమ్ముకోవాలి. మనకి ఇంతకుముందు మన కోకేఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి అమ్ముకున్నాం కదా, సేమ్ అట్లాగే ఇప్పుడు ఈ కాయిన్స్ మీద మీరు క్లిక్ చేయండి. దానికంటే ముందు మీరు ఏంటంటే ఇక్కడ బైనాన్స్ ఉంది కదా, మీరు ఈ బైనాన్స్ కొనుక్కోవాలి. ఓకేనా? ఈ బైనాన్స్ కొనుక్కుంటే మీకు ఇది గ్యాస్ ఫీజు కింద ఉపయోగపడుద్ది. ఈ బైనాన్స్ కొనుక్కుంటేనే మీకు ట్రాన్సాక్షన్కి వీలవుతుంది, లేదంటే మీకు ట్రాన్సాక్షన్ అవ్వదు. మీరు ఏ ఎక్స్చేంజ్కి పంపించుకోవాలన్నా సరే గ్యాస్ ఫీజు అడిగిద్ది. ఆ గ్యాస్ ఫీజు కోసం మనం బైనాన్స్ కాయిన్ అనేది కొనుక్కోవాలి మనం. ఓకేనా? ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బై కొనుక్కోండి. మీరు ఈ బై మీద క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకొని మీరు కొనుక్కోవాలనుకుంటే ఇందులో కేవైసీ అయిపోయి ఉండాలి. నాది ఆల్రెడీ అంతా కేవైసీ అయిపోయింది కాబట్టి సింపుల్గా ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. మీకు ఇలా ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మీకు ముందు కేవైసీ అడిగిద్ది. మీ డాక్యుమెంటు పానో లేదంటే ఆధార్ కార్డు అడిగిద్ది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అడిగిద్ది. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అడిగిద్ది. ఆ తర్వాత మీ డాక్యుమెంట్ ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సెల్ఫీ అడిగిద్ది, సెల్ఫీ దిగాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బయ్యింగ్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇది యూపీఐ ద్వారా కొనుక్కోవచ్చు, ఇది గూగుల్ పే ద్వారా కొనుక్కోవచ్చు, ఇది ఐఎంపిఎస్ మన బ్యాంకు ద్వారా కొనుక్కోవచ్చు, ఇది మన బ్యాంకు కార్డ్స్ ద్వారా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఒక్కోదానికి ఒక్కొక్క లిమిట్ అనేది ఉంటుంది. ఇది లోలో కొనుక్కోవాలనుకోండి, మీరు మన తక్కువ కొనుక్కోవాలనుకుంటే ఇది లో ప్రైస్ అనమాట. చూడండి, లో బయ్యింగ్ లిమిట్ ఇది హయ్యర్ బయ్యింగ్ లిమిట్ యూపీఐ అనేది. ఇక్కడ మన కింద రాసి ఉంటుంది. మీరు ఇది చిన్నవి మీరు చదువుకుంటే అర్థమవుతుంది. సార్ మాకు ఎక్కువ అడుగుతుంది, తక్కువ అడుగుతుందని మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారు. మీరు ప్రతి వాలెట్లో ఇలాగే ఉంటాయి. మనం కొనుక్కునే దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్స్లోనే మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. గూగుల్ పే ద్వారా నేను కొనాలనుకుంటున్నాను. ఇలా గూగుల్ పే సెలెక్ట్ అయింది. నాకు సెలెక్ట్ అయిన తర్వాత నేను కంటిన్యూ మీద కొడుతున్నాను. కంటిన్యూ క్లిక్ చేశాను. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏది కొంటున్నాం అనేది చూసుకోండి. నేను యూఎస్డీలో కొనుక్కుంటున్నాను. యూఎస్డీలో అవన్నీ పెట్టాను. యూఎస్డీ కాకోకుండా ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కాయిన్ ఓపెన్ అవుద్ది అనమాట. ఇట్లాగా చూడండి, బిఎన్బినే నేను యుఎస్ డాలర్స్లో కొనుక్కుంటున్నా. మనకి ఒక $2-3 కానీ $3 కానీ కొనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ మినిమం ఎంత తీసుకునిద్దో చూద్దాము. $2 ఎంటర్ చేసిన, తీసుకోవట్లేదు. మినిమం ఎంత చదువుతుంది? $20 చూపిస్తుంది. మినిమం $20 అయితేనే తీసుకుంటుంది. చూసారా? మినిమం $20 ఎక్కడ? మనకి గూగుల్ పేలో. అదే మీకు ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. గూగుల్ పే మీదతో కొనుక్కోవాలనుకుంటే మినిమం $20 పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు మనం యూపీఐ మీద చూద్దాం. యూపీఐ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసి ఇది యూఎస్డీలో పెట్టుకోండి. ఇక్కడ రూపీస్ ఎంత అయితే చూద్దాం. మినిమం ఒక 500. ఓకే, 500 తీసుకుంటుంది. ఓకేనా? మినిమం 500 పెట్టైనా సరే దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. గెట్ కొటేషన్ అడుగుతుంది. కొటేషన్ మీద మీరు క్లిక్ చేయండి. చూసారా? ఎంత అమౌంట్ పెట్టి మనం కంటిన్యూ కొడితే మనకి కొనుక్కోవచ్చు అంటే మినిమం 500 పెట్టైనా సరే మనం ఇందులో కొనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనం కొనుక్కునేటప్పుడు ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. మనం ఎంచుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు డెబిట్ కార్డ్ ద్వారా చూద్దాం. డెబిట్ కార్డ్ మీద ఎంటర్ చేసి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా ఏఎన్ఆర్ ఎంత కొనుక్కోవచ్చో చూద్దాం. 500 లేదు. డెబిట్ కార్డు ద్వారా చూసారా? డెబిట్ కార్డు ద్వారా మినిమం 5,000 పెట్టి కొనుక్కోవాలి. మనకి యూపీఐ ద్వారానే తక్కువగా వస్తుంది. యూపీఐ ద్వారా కొనుక్కోండి. అందరూ కొనుక్కొని మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. కొనుక్కోవటం ఇలాగ ఉండిద్ది అనమాట. ఏదైనా సరే మనం
మనం ఏ కాయిన్ కొనుక్కోవాలన్నా ఇలాగే ఉంటుంది. ఓకేనా. ఇలాగ మనం కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ కాయిన్స్ని వచ్చేసి మనం ఎక్స్చేంజ్లోకి సెండ్ చేయాలి. ఎక్స్చేంజ్లోకి సెండ్ చేయాలంటే ముందు మనం ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయాలి. ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి దీన్ని ఎక్స్చేంజ్ మోడ్లో పెట్టుకోండి. ఎక్స్చేంజ్ మోడ్లో పెట్టుకొని కింద ఎస్టేట్ అని ఉంది కదా, ఈ ఎస్టేట్ మీద క్లిక్ చేయండి. ఎస్టేట్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది కదా. డిపాజిట్ క్రిప్టో అని ఉంది కదా, ఈ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత సెర్చ్లో ఐస్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. ఐస్ అని సెర్చ్ చేస్తే మనకి ఇట్లా కనపడుతుంది. ఈ ఐస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఐస్ బిఎన్బి అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ అని ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇది ఉంది కదా, ఈ అడ్రస్ని మీరు కాపీ చేసుకోవాలి. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఇది మనకి ఎక్స్చేంజ్ అడ్రస్ అనమాట. ఓకేనా. ఎక్స్చేంజ్ అడ్రస్ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఏం చేస్తారు, మెటామాస్క్ ఓపెన్ చేయాలి. మెటామాస్క్ అయితే మెటామాస్క్, లేదంటే ట్రస్ట్ వాలెట్ అయితే ట్రస్ట్ వాలెట్. ఇలా ఓపెన్ అయింది కదా. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఐస్ కాయిన్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ బైనాన్స్ కొనుక్కున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. బైనాన్స్ని కొనుక్కున్న తర్వాతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కొంచెం ఇలా పైకంటే మనకి రిసీవ్ సెండ్ అయిన ఆప్షన్స్ కనపడతాయి. మీరు సెండ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసాక ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2 అడ్రస్ దగ్గర మనం ఇందాకలా ఐస్ కాయిన్ది అడ్రస్ మనం కాపీ చేసాం కదా, ఎక్స్చేంజ్ అడ్రస్ కాపీ చేసాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ మీద నొక్కితే కన్ఫర్మ్ అని అడిగిద్ది. కన్ఫర్మ్ నొక్కేయండి. ఈ కాయిన్స్ అన్నీ మనకి ఎక్స్చేంజ్కి మూవ్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్చేంజ్ అక్కడ ఓపెన్ చేసి అమ్ముకోవచ్చు. ఇప్పుడు అక్కడ కూడా ఎలా అమ్మాలో కూడా అది కూడా చూపిస్తాను చూడండి. సో ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి ఎక్స్చేంజ్ మోడ్లో పెట్టుకొని ఎస్టేట్ మీద క్లిక్ చేయండి. ఫండింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లా మీరు పంపించి మనకి ఇక్కడ కనపడుద్ది అనమాట. ఫండింగ్లో ఇలా కనపడుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసాక ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇది ఆల్రెడీ ఫండింగ్లో ఉంది. ఫండింగ్ నుంచి మనం ట్రేడింగ్లోకి పంపించాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఐసర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదన్నా ఉంటే మాత్రం ఇక్కడ ఈ బాణం గుర్తు మీద ఇక్కడ ప్రెస్ చేసి ఐస్ని సెలెక్ట్ చేసుకోండి. ఐస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాక్సిమం మీద క్లిక్ చేయండి. ఇట్లా మ్యాక్సిమం క్లిక్ చేశాక మనకున్న కాయిన్స్ అన్నీ ఇక్కడ కనపడుతూ ఉంటాయి. తర్వాత కింద కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి. సో ఇట్లా మనకి సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. అవి ఇప్పుడు మనకి ట్రేడింగ్లో ఉంటాయి. సార్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేయండి. మధ్యలో ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి. ఐస్ మైనింగ్ ట్రేడ్ అవుతుంది. దీన్ని ఎలా అమ్ముకోవాలి ఏంటనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. మన ఛానల్ నేమ్ ఇది. మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆ వీడియోస్లో మనకి ఈ వీడియో ఉండిద్ది అనమాట. అవివా క్రిప్టో కరెన్సీని సేల్ చేసి బ్యాంకులోకి ఎలా పంపించుకోవాలనేది వీడియో ఉండిద్ది మనకి. ఈ వీడియోని పూర్తిగా చూసి మనం సేల్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ కొంత ఉండిద్ది, మీరు స్కిప్ చేసేసి ఎక్స్చేంజ్ నుంచి ఎలా సేల్ చేయాలనే కాడి నుంచి చూడండి, అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.